హలో నమస్తే అందరికీ. మేము ఈరోజు నిన్న పార్క్కి వెళ్ళాము ఫ్రెండ్స్ తోటి. ఇలాగా పిల్లలు ఫ్రెండ్స్ అందరూ వీళ్ళేమో నా ఫ్రెండ్స్. ఇలా సరదాగా పార్క్కి వెళ్ళాము. మా ఇంటికి బ్యాక్ సైడ్ ఉంటుంది పార్కు. 5 minutes పడుతుంది అంతే. ఇలా నడుచుకుంటూ చూడండి, రోడ్ అంతా మొత్తం మా బ్యాచ్ సరిపోయింది. పిల్లలు అయితే 1 by 1 హోల్డ్ చేసుకొని వెళ్తున్నారు. క్యూట్గా నడుస్తున్నారు. నేనేమో వెనకాల నడుస్తున్నాను. వీళ్ళని ముందర వెళ్ళమన్నాను. చూడండి, ఇలాగా నడుచుకుంటూ వెళ్తున్నాము. పిల్లలకేమో ఇంగ్లీష్ మాట్లాడుకుంటారు, మేమేమో తెలుగు తప్ప ఇంకా అన్నీ మాట్లాడుకుంటాము. తెలుగు మాట్లాడు ఇక్కడ. ఒకరిదేమో కలకత్తా, ఒకరేమో మహారాష్ట్ర. అందరూ బెస్ట్ ఫ్రెండ్సే. మేము బయటికి వెళ్ళాలనుకుంటే అందరూ కలిసి వెళ్తాము. ఇలా సరదాగా వెళ్తున్నాము. ఇలా చూడండి, స్వీటీది సంకెక్కింది. 2 minutes నడిచిందంటే మళ్ళీ సంకెక్కుతుంది. ఎక్కువసేపు నడవదు అది. ఇలా చూడండి, వెనకాల వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను. నడుచుకుంటూ సరదాగా మాటలు చెప్పుకుంటూ వెళ్తున్నాము. ఇలా చూడండి, పార్క్ దగ్గర అన్నమాట ఇది లొకేషను. వచ్చేసాము. పార్క్లోనికి ఫ్రెండ్స్ ఎక్కడ అని చూస్తున్నాను. ముందు వెళ్ళిపోయినట్టుంది. ఇలా ఆడుకోవడానికి రెడీ అవుతుంది. ఇలా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అప్పుడే ఎక్కేసింది డక్కు. ఇలాగ చూడండి, చిన్నది డక్ మీద ఊగుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వెళ్తుంది. వీళ్ళు ఇంగ్లీష్ తప్ప ఏం మాట్లాడరు. వీళ్ళకైతే హిందీ, ఆమెకి కలకత్తా ఆమెకి. ఇలాగా అందరూ సరదాగా ఎంజాయ్ చేసాం. పార్క్లో చూడండి, పిల్లలు 1 by 1 ఇలా వెళ్తూ ఆడుకుంటున్నారు. ఇక్కడ యాక్టివిటీస్ భలే ఉన్నాయి. ఇలా డక్ మాత్రం దిగట్లేదు, ఇది చూస్తుంది. చిన్నపిల్లనైతే అసలు చూడండి ఎలా పరిగెడుతుందో. హోల్డ్ చేయడానికి కూడా కష్టమే. ఇలాగ పరిగెడుతుంది, అటు ఇటు అటు అని పరిగెడుతుంది. ఇలా చూడండి, ఇలా అడ్వెంచర్ చేస్తున్నారు. 1 by 1 ఎక్కుతున్నారు. వీళ్ళకి పెద్ద హిల్స్ లాగా ఫీల్ అవుతారనమాట. ఇది చూడండి ఎలా ఎక్కుతున్నారు 1 by 1. మా చిన్నమ్మకి అయితే చూడండి అడ్వెంచర్ లాగా చేస్తుంది. హిల్స్ కూడా ఎక్కరేమో అలాగే ఎక్కేస్తుంది. ఇలా చూడండి, దాన్ని హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు, అదే ఎక్కేస్తుంది. పక్కన అబ్బాయి ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు, భయపడుతున్నాడు. కానీ స్వీటీది మాత్రం ఇలా ఎక్కేస్తుంది. తనకి ఎవరి సపోర్ట్ అవసరం లేదు, తానే ఆడుకుంటుంది. చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇలా చూడండి, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి, వీళ్ళకి హిందీ తప్ప ఇంకేం రాదు. పిల్లలతోటి అయితే ఇంగ్లీష్ మాట్లాడుకుంటారు. ఇలా మస్తు ఎంజాయ్ చేశారు పిల్లలు. చూడండి, మళ్ళీ సెకండ్ టైం కూడా ఎక్కేసింది. వాళ్ళందరూ 1 time ఎక్కితే ఇది 2 times ఎక్కుతుంది. అస్సలు ఆగట్లేదు. చూడండి, అలాగ మళ్ళీ 3వసారి వచ్చేసింది. ఇలాగా మంచిగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే. ఇలా చూడండి, డక్ మీద ఇలా రౌండ్ తిరుగుతున్నారు. మొత్తం పిల్లలు 5 members ఉన్నారు. ఇక్కడేమో 4 ఉన్నాయి. ఇలా మా అమ్మాయి, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఇద్దరు కూర్చున్నారు. ఇలాగా సరదాగా తిరుగుతున్నారు. పార్క్ మొత్తం మమ్మల్ని చూస్తున్నారు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారని. ఇంతకీ నేను లేననుకుంటున్నారా? ఇగోండి వీడియో తీస్తున్నాను. మా ఫ్రెండ్స్ ఏమో అక్కడ నిల్చుకొని ఉన్నారు. ఇక్కడ డక్ ఎక్కుతున్నారు. ఫ్రెండ్స్ అయితే ఊగుతుంది. స్వీట్ ఇది ట్రై చేస్తుంది. నేను ఎక్కిస్తానంటేను ఒప్పుకోవట్లేదు, అదే ఎక్కాలంటుంది. పర్లేదు, పిల్లలు అలా వాళ్ళంతకు వాళ్ళే ఆడుకుంటే బాగా బ్రెయిన్ ఇంప్రూవ్ అవుతుంది అనేసి వదిలేశాను. ఇలా చూడండి, ఎక్కడ కూడా నా సపోర్ట్ తీసుకోవట్లేదు, పరిగెడుతుంది. ఇలా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి కూడా వచ్చేస్తుంది. ఇలాగా 1 by 1 సరదాగా ఆడుకుంటున్నారు. చూడండి, ఇలా ఒకరోజు గడిచిపోయింది. మేమేమో మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇలా చూడండి, మళ్ళీ వచ్చింది డక్ ఎక్కడానికి. ఇలా మా ఫ్రెండ్స్ని హోల్డ్ చేస్తున్నారు. ఇలా చూడండి, వీడికైతే హిందీ వస్తుంది, ఇంక వేరే లాంగ్వేజెస్ ఉండవు ఇక్కడ. ఇలాగా చక్కగా ఆడుకుంటున్నారు. చూడండి, ఇలా 1 by 1. ఇది స్వీట్ అయితే డక్ దిగట్లేదు, బాగా ఇష్టపడుతుంది. అదే ఇలా ఊగుతుంది కదా. ఇలా చూడండి, అడ్వెంచర్ లాగా భలే చేసేస్తుంది స్వీట్ ఇది. ఇలా నేను లేననుకుంటున్నారా? ఇగో ఇక్కడ ఉన్నాను. ఇలా వీడియో తీసుకుంటున్నాను. పిల్లలేమో ఎంజాయ్ చేస్తున్నారు. మా ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక్కో చోట నిలబడ్డాము, ఎక్కడ పడతారో అనేసి. ఇలాగా సరదాగా పార్క్లో బాగా గడిచిపోయింది. మళ్ళీ డక్ ఎక్కారు. ఫ్రెండ్స్ ఇదైతే ఊగుతుంది, చిన్నదైతే ఎక్కడానికి ట్రై చేస్తుంది. నేను హెల్ప్ చేస్తానమ్మా అంటే అసలు ఒప్పుకోవట్లేదు. ఇలా చూడండి, పైకి ఎక్కేస్తున్నారు. ఎవరు సపోర్ట్ తీసుకోవట్లేదు, బాగా ఎంజాయ్ చేశారు. ఇలాగా సరదాగా ఇలా చూడండి, మళ్ళీ 1 by 1 ఎక్కుతున్నారు. ఇలా సరదాగా పార్క్లో నిన్న గడిచింది.